సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ 1వ భాగంలో ముందు మాట గురించి, ఆ తరువాత మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం అంటే ఫిజికల్ రియాలిటీ గురించి తెలుసుకుందాం. ముందు మాట: ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులలో ఐన్స్టీన్ ఎలాంటివాడో, ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులలో అటువంటివాడు సేత్. జేన్ రాబర్ట్స్ మరియు రాబర్ట్ ఎఫ్ బట్స్ ఆధ్యాత్మిక జంట దంపతుల భాగీరథ ఆధ్యాత్మిక ప్రయత్న ప్రసాదమే సేత్ జ్ఞానం అన్న ఆకాశగంగ. సేత్ అంటే ఒకానొక ఊర్ధ్వలోకపు పూర్ణాత్మ. జేన్ రాబర్ట్స్ అనే ఆవిడ ద్వారా 1965 నుండి 1985 వరకు ఛానలింగ్ అనే ప్రక్రియ ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని భూలోకానికి అందించిన మహాత్ముడు. సేత్ పుస్తకాలు తెలుగులో లేవు, మరి ఏం చేస్తాం. అయితే ఇన్ని రోజులకు అవిదిత యథార్థం అన్న పేరిట ఒక చిన్న పుస్తకం మట్టుకు వచ్చింది. భవిష్యత్తులో ఆయన పుస్తకాలన్నీ మన దేశ భాషలన్నింటిలో అనువాదం కావాలనే కలలు కంటున్నాను. అయితే అర్జెంటుగా ఇప్పుడే సేత్ జ్ఞానం తెలుసుకోవాలంటే ఆంగ్లం వచ్చిన వారిని ఆశ్రయించక తప్పదు. సేత్ చెప్పిందే ఈ భూమి మీద ఇప్పుడు ఉన్న అత్యంత అసాధారణమైన పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రకాశం అని బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు తులసి దళంలో చెప్పారు. సేత్ విజ్ఞానంపై ఆంగ్లంలో 38 పుస్తకాలు వెలువడ్డాయి. అందులో కొన్ని సేత్ మెటీరియల్, సేత్ స్పీక్స్, ద నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ, ద అన్నోన్ రియాలిటీ వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2, ద నేచర్ ఆఫ్ సైక్, ద నేచర్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ మాస్ ఈవెంట్స్ మొదలైనవి. సేత్ విజ్ఞానాన్ని తెలుగులోకి అనువదించడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ప్రస్తుతం మీ చేతిలో ఉన్న పుస్తకం నేను అనువదించిన 2వ పుస్తకం. సేత్ విజ్ఞానం అన్న పేరిట ఒక చిన్న పుస్తకం ఇంతకు ముందే వెలువడింది. ఆ పుస్తకాన్ని కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్లు చదివి ఉంటారని అనుకుంటున్నాను. ప్రస్తుతం మీ చేతిలో ఉన్న పుస్తకాన్ని అనువదించడానికి కొంత శ్రమ పడవలసి వచ్చింది. అందరికీ అర్థమయ్యే రీతిలో ఏ విధంగా రాస్తే బాగుంటుంది అని ఎంతో ఆలోచించి వ్రాయడం జరిగింది. నవంబర్ 2004 సంవత్సరం పత్రిగారు సేత్ విజ్ఞానాన్ని తెలుగులోనికి అనువదించమని నన్ను ఆదేశించినప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో వరుసగా 6 మాసాల పాటు కొన్ని వ్యాసాలను ప్రచురించడం జరిగింది. తెలుగు జాతి ప్రజలందరికీ సేత్ విజ్ఞానం, మైండ్ పవర్ మరియు ఆత్మశక్తి ఒక గొప్ప కానుక. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా మీ ఆధ్యాత్మిక శక్తి మరి మనోవికాసం ఎన్నో రెట్లు విస్తరించబడతాయి. మీ యొక్క చైతన్య శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది. కేవలం ఒక్కసారి మాత్రమే చదువుదగ్గ పుస్తకం కాదిది. మనోశక్తి మరి భౌతిక వాస్తవం అధ్యాయాల ద్వారా తెలుగు జాతి యువతకు, విద్యార్థులకు ఎంతో స్ఫూర్తి మరి ఉత్తేజం కలుగుతాయి. ఆ 2 అధ్యాయాలే కాకుండా అన్ని అధ్యాయాలు మీకు ఎంతో గైడెన్స్ నిచ్చి మీ ఆధ్యాత్మికతను మరి ఆత్మజ్ఞానాన్ని పెంచుతాయి. కొన్ని వేల ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడానికి ప్రోత్సాహాన్ని మరియు గైడెన్స్ ని ఇచ్చిన బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ పుస్తక ప్రచురణకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన అనేక మంది పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సేత్ విజ్ఞానంను తెలుగులోనికి ఇంకా చాలా పుస్తకాలను అనువదించవలసి ఉంది. ఈ ఒక్క పుస్తకంతోనే సేత్ అను దివ్యాత్మ చెప్పిన జ్ఞానాన్నంతా ఇమర్చడం చాలా కష్టం. మిగతా పుస్తకాలను కూడా అనువదించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకాలన్నీ అనేక సార్లు చదివి చైతన్య పరిణామం చెంది ఆధ్యాత్మిక పురోగతిని పొందుతారని ఆశిస్తూ వివి రమణ. మొదటి అధ్యాయం: భౌతిక వాస్తవం, ఫిజికల్ రియాలిటీ. మీరు త్రిదిశాతలం అంటే 3 డైమెన్షనల్ ప్లేన్లోకి జన్మ తీసుకుని ప్రవేశించారు. భౌతిక పదార్థాన్ని అంటే ఫిజికల్ మ్యాటర్ని, భౌతిక సంఘటనలు అంటే ఫిజికల్ ఈవెంట్స్ని, భౌతిక పరిస్థితులు అంటే ఫిజికల్ సర్కమ్స్టాన్సెస్ని, భౌతిక వాస్తవాన్ని అంటే ఫిజికల్ రియాలిటీని,
మానవ చైతన్య వికాసాన్ని అంటే హ్యూమన్ కాన్షియస్నెస్ని సంపూర్ణంగా అధ్యయనం చేసి జ్ఞాన పరిధిని విస్తరింపచేసుకోవడానికే భూమి మీద జన్మ తీసుకున్నారు. ఆత్మ చైతన్య వికాసాన్ని అనేక కోణాలలో విస్తరింపచేసుకోవడానికి కావలసిన అన్ని శక్తి సామర్థ్యాలను మీ అంతర్శక్తిలో ఇమిడ్చుకుని భూమి అనే ప్రయోగశాలలో ప్రవేశించడం జరిగింది. ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడే భూమి మీద గల చైతన్య శక్తి పరిణామాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకోగల సమర్థత మీ అంతర్ప్రపంచంలో కలిగి ఉన్నారు. ఆత్మ చైతన్య పరిణామం చెందడానికి అనంతమైన అవకాశాలు, అపారమైన శక్తి మీ అంతర్ప్రపంచంలో ఇమడ్చబడి ఉన్నాయి. ఈ విశ్వంలో అపారమైన శక్తి, సంపద మీ వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎంత తోడుకున్నా సముద్రంలో నీరు తరిగిపోయేదేమీ ఉండదు. అట్లే మీరు ఎంత వినియోగించుకున్నప్పటికీ ఈ విశ్వంలో శక్తి, సంపద తరిగిపోయేవి కావు. మీరు సంకల్పించుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వడానికి ఈ విశ్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది. ఏ ఆత్మశకలము ఈ విశ్వంలో ప్రాముఖ్యాన్ని కోల్పోవడం లేదు. ప్రతి ప్రాణికి కావలసిన సర్వశక్తి సామర్థ్యాలు దాని అంతర్ప్రపంచంలోనే ఇమడ్చబడి ఉన్నాయి. మీ జీవితంలో ఏది కావాలంటే దాన్ని సమకూర్చుకోగల సర్వ సమర్థత మీ అంతర్ప్రపంచంలో ఇమడ్చబడి ఉంది. ఈ ప్రపంచంలో ఏ శక్తికి మీరు తలవంచాల్సిన పని లేదు. ఏ శక్తి యొక్క దయాదాక్షణ్యాలపైన మీరు ఆధారపడవలసిన అవసరం లేదు. సంకల్పాలు, లక్ష్యాలు పెట్టుకోకుండా ఈ విశ్వంలో ఏది మీ జీవితంలో దానంతట అది మీ అనుభవంలోనికి రాదు. మీరు వాంఛించకుండా ఏ భౌతిక సంఘటన మీ జీవితంలోనికి ప్రవేశించడం జరగదు. మీరు ఏవేవి వాంఛిస్తున్నారో అవే మీ జీవితంలో భౌతిక పరిస్థితులుగా ఎదురవుతాయి. సహేతుకంగా, నిర్దిష్టంగా ఆలోచించి సంకల్పాలను, లక్ష్యాలను ఎంచుకోవలసిన బాధ్యత, స్వేచ్ఛ మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితాలను మీ ఇష్టం వచ్చిన రీతిలో మలుపు తిప్పగల శక్తి సామర్థ్యాలు మీలోనే ఉన్నాయి. విధిరాత, లలాట లిఖితం అనేవి ఏ ప్రాణికి ముందుగానే నిర్ణయింపబడి ఉండవు. ఒక వ్యక్తి ఒక రోగం యొక్క బాధను జీవితాంతం అనుభవిస్తున్నాడంటే ఆ జన్మ తీసుకోక మునుపే ఆ రోగాన్ని ఎంచుకొని తెచ్చుకోవడం జరిగింది. చైతన్య శక్తి ఒక దిశలో పరిణామం చెందడం కోసం ఆ రోగాన్ని ఎంచుకోవడం జరిగింది. దాన్ని నయం చేసుకోవాలని అతడు తీవ్రంగా వాంఛించినట్లయితే అందుకు అనుగుణంగా అతని దేహంలో జీవకణాలు స్పందిస్తాయి. దేహం కొన్ని జీవరసాయనాలను విడుదల చేసుకుని ఆ రోగాన్ని నయం చేసుకుంటుంది. ఈ విశ్వంలో ఏ వ్యక్తి కూడా గతం యొక్క దయాదాక్షణ్యాలపైన ఆధారపడవలసిన అవసరం లేదు. రోగం నుండి విముక్తి కావాలని అతడు బలంగా కోరుకుంటే విశ్వ చైతన్య శక్తి అతని సంకల్పానికి అనుగుణంగా స్పందిస్తుంది. అతని అంతర్ప్రపంచంలో ఎన్నో మార్పులు జరిగి దేహాన్ని ఆ రోగం నుండి విముక్తి కలిగిస్తుంది. అదే వ్యక్తి ఇంకొక జన్మలో ఆ రోగాన్ని అధ్యయనం చేసే డాక్టర్గా జన్మ తీసుకోవచ్చు. ఆ రోగానికి గల మూల కారణాన్ని వెతికి దానికి ఒక చికిత్సా విధానాన్ని కనుగొనవచ్చు. ప్రతి జన్మ కూడా మీరు ఎంచుకున్నదే. మీ జీవితాలను శాసించడానికి, నియంత్రించడానికి ఈ విశ్వంలో ఏ శక్తికి అధికారం లేదు. ఈ విశ్వంలో ఏ కాస్మిక్ డైరెక్టరో లేదా దేవుడో మీ జీవితాలను శాసించడం లేదు. పిల్లలు లేకుండా ఒక జన్మ, పిల్లలతో ఒక జన్మ, స్త్రీగా ఒక జన్మ, పురుషుడిగా ఒక జన్మ, భిక్షగాడిగా మరొక జన్మ, రాజుగా ఒక జన్మ, రైతుగా ఒక జన్మ, ఇలా అనేక జన్మలు మీరు స్వతంత్రంగా ఎంచుకుంటున్నవే. జీవిత శాస్త్రాన్ని అనేక కోణాల్లో దర్శించి అధ్యయనం చేయడం కోసం ప్రతి ఆత్మ కూడా తన ఇష్ట ప్రకారమే జన్మలను తీసుకుంటుంది. భూమి మీద ఎదురయ్యే అన్ని సవాళ్లను స్వీకరించే సహజ సామర్థ్యాన్ని ప్రతి ఆత్మ తన అంతర్ప్రపంచంలో ఇమిడ్చుకొని జన్మ తీసుకోవడం జరుగుతుంది.
ప్రకృతిలోని సంపదంతా మీకోసం, మీ వినియోగం కోసం సిద్ధంగా ఉంది. ఈ ప్రకృతిలో ప్రతి మనిషి ఒక అంతర్భాగమే. మానవ జాతి ప్లస్ ఇతర జాతులన్నీ ప్రకృతి సంరక్షణలో చాలా క్షేమంగానే ఉన్నారు. ఏ వ్యక్తి ప్రకృతి చేత తిరస్కరించబడడం గాని, విస్మరించబడడం గాని, నిర్లక్ష్యం చేయబడడం గాని, నిర్దయగా వదిలివేయబడడం గాని జరగదు. తల్లి ఒడిలోని బిడ్డ ఎంత క్షేమంగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా ప్రతి ప్రాణి కూడా ప్రకృతి ఒడిలో ఎంతో క్షేమంగా ఉంటుంది. ఒక వృక్షం తన ఆహారం కోసం భూమి నుండి భిక్షం తీసుకోవలసిన అవసరం లేదు. సూర్యకిరణాల కోసం పడిగాపులు పడనవసరం లేదు. వృక్షానికి కావలసిన వనరులన్నింటినీ ప్రకృతి సమకూరుస్తుంది. ఈ భూమి మీద ప్రతి ప్రాణికి కావలసిన వనరులన్నింటినీ ప్రకృతి సమకూరుస్తుంది. భూమి మీద ఏ మనిషి కూడా ఇతరుల దయాదాక్షణ్యాలపైన ఆధారపడవలసిన అవసరం లేదు. మీరు ఏది సంకల్పించుకుంటే అది మీ జీవితంలో ప్రవేశపెట్టడానికి మీ అంతర్ప్రపంచం సర్వసన్నద్ధంగా ఉంది. ప్రకృతి కూడా అందుకు సిద్ధంగా ఉంది. సంకల్పాలు, లక్ష్యాలు లేకుండా ఈ భౌతిక ప్రపంచంలో మీకు ఏవీ సమకూర్చబడవు. ఈ విశ్వంలో ఏ లోకంలోనైనా ఇదే రీతి ఉంటుంది. ఈ విశ్వశక్తి అన్ని వేళలా మీ లక్ష్యాలను నెరవేర్చడంలో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. విశ్వశక్తి మీ సంకల్పాల వైపు ప్రవహించడానికి సిద్ధంగా ఉంది. మిమ్మల్ని కించపరుచుకునే భావనలను విస్మరించి అంతర్ప్రపంచాన్ని సద్వినియోగం చేసుకోవడం సాధన చేయండి. సాధన చేయకుండా, లక్ష్యాలు ఏర్పరచుకోకుండా, ప్రయత్నం చేయకుండా ఏదీ మీ జీవితంలో ఊడిపడదు. అంతర్ప్రపంచాన్ని విశ్వసించి దాన్ని వినియోగించడం ప్రాక్టీస్ చేయండి. అంతర్ప్రపంచానికి అవధులనేవి ఉండవు. కాలానికి, దూరానికి సంబంధించిన పరిమితులు, నియమాలు మీ అంతర్ప్రపంచానికి వర్తించవు. ప్రాక్టీస్ చేయకుండా ఏదీ మీకు అవగతం కాదు. వృక్షానికి భూమి నుండి సారం అందుతున్నట్లుగా అంతర్ప్రపంచం నుండి మీకు అన్నీ అందించబడుతున్నాయి. భూమి మీద ఏ మనిషి కూడా బాహ్య ప్రపంచం యొక్క దయాదాక్షణ్యాల మీద ఆధారపడి మనుగడ సాగించడం లేదు. అతనికి కావలసినవన్నీ అంతర్ప్రపంచం నుండే అందుతున్నాయి. ఫలానా విషయం పట్ల నైపుణ్యం పెంచుకోవాలని మీ మనసుకు తోచినట్లయితే దానికి సంబంధించిన ఐడియా మీ అంతర్ప్రపంచం నుంచి వచ్చిందని తెలుసుకోండి. ఉదాహరణకు, సంగీతం నేర్చుకోవాలని మీకు ఒక వాంఛ కలుగుతుంది. ఆ వాంఛ మీ అంతర్ప్రపంచంలో కలిగింది. బాహ్య ప్రపంచంలో ఆ వాంఛ వాస్తవ రూపం పొందేందుకు గల శక్తి సామర్థ్యాలు మీ అంతర్శక్తిలో ఉన్నప్పుడే దాని గురించిన ఐడియా మీలో ఏర్పడింది. ఒక వ్యక్తికి ప్రస్తుతం తను అనుభవిస్తున్న పేదరికాన్ని వదిలించుకోవాలన్న వాంఛ కలిగితే దాన్ని వదిలించుకోగల శక్తి అతడి అంతర్ప్రపంచంలో ఉంటుంది. అంతర్ప్రపంచాన్ని విశ్వసించి ప్రయత్నానికి ఉపక్రమిస్తే పేదరికాన్ని వదిలించుకోవడానికి గల భౌతిక పరిస్థితులు సృష్టించబడతాయి. జీవితానుభవాలు, జీవిత పరిస్థితులు మార్చుకోవాలని ఒక వ్యక్తి సంకల్పించినప్పుడు అతని అంతర్ప్రపంచం వెంటనే ప్రతిస్పందిస్తుంది. అంతర్ప్రపంచం యొక్క మెకానిజం వెంటనే క్రియారూపం ధరిస్తుంది. మీరు తీసుకునేది చాలా చిన్న నిర్ణయమైనా సరే దానికి అనుగుణంగా అంతర్ప్రపంచపు మెకానిజం యాక్టివేట్ అయ్యి ఆ నిర్ణయానికి అనుగుణంగా భౌతిక పరిస్థితులను సృష్టిస్తుంది. ఎటువంటి నిర్ణయాలు, లక్ష్యాలు తీసుకోవాలి అనే విషయంపై మీ సబ్ కాన్షియస్ మైండ్ను వినియోగించే కొలది దాని సామర్థ్యం పెరుగుతుంటుంది. నేను ఫలానా పని చేయగలను అనే స్పందన మీలో కలిగిందంటే ఆ పనిని సాధించగల సామర్థ్యం మీ అంతర్ప్రపంచంలో కలిగి ఉన్నారని అర్థం. మీ అంతర్ప్రపంచానికి అసలు అసాధ్యం అంటూ ఏదీ ఉండనే ఉండదు. మీరు ఏ లక్ష్యం ఎంచుకున్నా దానిని నెరవేర్చే కెపాసిటీ మీకుంటుంది. కాన్షియస్ మైండ్ పరిధిలో రీజనింగ్ చేసి సాధ్యం, అసాధ్యం అనే వాటిని మీరు బేరూజీ వేసుకుంటారు. మీరేర్పరచుకున్న పరిమిత అభిప్రాయాల వల్ల కొన్ని సాధ్యమని, మరికొన్ని అసాధ్యమని భావిస్తుంటారు. అంతే తప్ప ఆత్మశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేదు.
ప్రస్తుతము మీ పరిస్థితి ఎటువంటిదైనా కానివ్వండి, మీ జీవితాన్ని మీ ఇష్టమైన రీతిలో మలుపు తిప్పవచ్చు. మీరు ఎంతో ఎరుకతో లక్ష్యాలను ఎంచుకోవలసిన అవసరం ఉంది. మీ అంతరంగం నుండి వెలువడిన ప్రతి ఆలోచన బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనగా వాస్తవ రూపం పొందుతుందన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీ మైండ్ నుండి ప్రతి క్షణము అనేక ఆలోచనలు వెలువడుతుంటాయి. ఆలోచన తీవ్రమైనదై ఉండి మీ శక్తి దాని వైపు కేంద్రీకరింపజేసినప్పుడు అది భౌతిక తలంలో అంటే ఫిజికల్ ప్లేన్లో వాస్తవ రూపం అంటే మేనిఫెస్టేషన్ పొందుతుంది. మిగతా ఆలోచనలు బలహీనమైన శక్తిని కలిగి ఉండడం వల్ల అవి సంభావ్య క్రియలుగా అంటే ప్రాబబుల్ యాక్టివిటీస్గా మారి ఇతర తలాల్లో వాస్తవ రూపం పొందుతాయి. ఉదాహరణకు, మీరు రేపు సాయంకాలం 4 గంటలకు మీ ఫ్రెండ్ని కలవాలనుకుంటారు. ఇంకో క్షణంలో ఇంకొక ఆలోచన వస్తుంది. రేపు సాయంకాలం 4 గంటలకు టెలిఫోన్ బిల్ కట్టాలనుకుంటారు. ఇంకో క్షణంలో మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. రేపు సాయంకాలం 4 గంటలకు విమానాశ్రయానికి వెళ్లాలనుకుంటారు. ఈ 3 ఆలోచనలు రేపు సాయంకాలం 4 గంటలకు సంబంధించినవే. వీటిని మీ మైండ్లో ఏర్పడిన సంభావ్య క్రియలుగా అంటే ప్రాబబుల్ యాక్టివిటీస్గా పరిగణించడం జరుగుతుంది. ఈ మూడింటిలో ఒకదాని పట్ల మాత్రమే మీ శక్తిని కేంద్రీకరింపజేయడం జరుగుతుంది. అది మాత్రమే భౌతిక ప్రపంచంలో వాస్తవ రూపం పొందుతుంది. మిగతా 2 మీ మైండ్ నుండి వెలువడిన ఆలోచనలే అయినప్పటికీ వాటికి గల శక్తి చాలా బలహీనంగా ఉండడం వల్ల అవి ఇతర డైమెన్షన్లో గల లోకాలకి ప్రయాణించి అక్కడ వాస్తవ రూపం పొందుతాయి. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయమైన భౌతిక వాస్తవం ఫిజికల్ రియాలిటీలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.